Hi everyone. Hi friends. This is Shravan. Welcome back to my channel. Hi everyone. This is Shravan. Welcome back to my channel. So once we have to visit RJKT admission page. So is there any updates or not? We have to check it out. So this is admission. Okay. Right. So this is admission page. So applicants are strongly advised not to trust any false information that is being circulated on social media. The candidate shall visit the university website for all latest updates. Okay, so this is the information from RJKTN. Okay, till now we don't have any updates from RJKTN, right? So right. Okay, సో అడ్మిషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు, కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే అడ్మిషన్ రావడానికి స్కోప్ లేదు. ఆల్రెడీ మనకి యూజీసీ నుంచి, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నుంచి ఉంది. All educational institutes are closed till 31st July 2020. అంటే అప్పటి వరకు ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా ఫంక్షనల్గా ఉండదు, రైట్? సో సో అది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, దిస్ వన్. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎంహెచ్ఆర్డి వాళ్ళు ఇది ఇష్యూ చేశారు. ఓకే, 30th June రోజు ఇష్యూ చేశారు. So MHA wide order number this one and dated 29/06/2020 has issued guidelines on unlock 2, whereby it has been directed that colleges and educational institutions will remain closed till 31st July 2020. It has been further stated that online and distance learning shall continue to be permitted and shall be encouraged. And faculty members and teachers, researchers, non-teaching staff under your organization should be permitted and advised to work from home till 31st/07/2020. So these are the guidelines which were introduced by MHRD, right? సో 31st July వరకు మనకి ఇన్స్టిట్యూట్స్ రన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇన్స్టిట్యూట్స్ రన్ అవుతేనే మనం అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది, రైట్? సో 31st July వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే ఓకే సో ఒకసారి మనం 2019 నోటిఫికేషన్ ఒకసారి బ్రీఫ్గా చెక్ చేద్దాం. అంటే ఈ ఎలాంటి ఆస్పెక్ట్స్ అందులో మెన్షన్ చేశాడు అంటే ఈవెన్ డాక్యుమెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదు అంటే ఫీ పర్టికులర్స్ కావచ్చు. ఓకే, అండ్ రిజర్వేషన్స్ కావచ్చు, లోకల్ నాన్ లోకల్ రిజర్వేషన్ అండ్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ, ఓకే, జనరల్, స్పోర్ట్స్ అండ్ ఎన్సీసీ. సో ఇలా రిజర్వేషన్ కేటగిరీస్ అనేది మనకి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. సో దీనికి సంబంధించి 2009 బ్రోచర్లో ఏం మెన్షన్ చేశారు అనేది ఒకసారి డీటెయిల్గా చెక్ చేసేద్దాం. ఓకే, సో ఇది కంప్లీట్గా 2019 నోటిఫికేషన్. దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు 2020. 2020కి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఇలాంటి అప్డేట్స్ అనేది ఆర్జేపీటీ వాళ్ళు వెబ్సైట్లో ప్రొవైడ్ చేయలేదు. సో 2019లో ఇలాంటి సర్టిఫికేట్స్ అవసరం అడ్మిషన్స్ కోసం. ఓకే, సో చాలామంది ఏంటంటే అడ్మిషన్స్కి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ కొన్ని లేవు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదని చెప్పేసి, క్యాష్ బేసిస్ సర్టిఫికేట్ లేదు, సో కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో అందుకోసం చెప్పేసి ఏమేమి సర్టిఫికేట్స్ 2019 నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో మ్యాక్సిమం అవే సర్టిఫికేట్ 2020 నోటిఫికేషన్లో కూడా రిక్వైర్ అవుతాయి. సో ఆ సర్టిఫికేట్స్ మనం ముందుగానే, అంటే 31st వరకు మనకి ఎలాగో టైం ఉంది కాబట్టి ఆ టైంలో అవన్నీ గ్యాదర్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మనం 2019 నోటిఫికేషన్ గురించి ఒకసారి వెరిఫై చేస్తాం. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఓకే, ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇందులో మెన్షన్ చేశారు మ్యాక్సిమం అవే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి 2020కి కూడా. ఓన్లీ డేట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి.
సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో 2018 నోటిఫికేషన్ అండ్ 2019 నోటిఫికేషన్ రెండు కూడా మీకు అటాచ్ చేసేస్తాను. మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. 18, 19 నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది, ఎక్సెప్ట్ డేట్స్ ఉంది. నోటిఫికేషన్ ఇష్యూ డేట్ అండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఇవి మాత్రమే చేంజ్ ఉంటాయి. బట్ ఆల్మోస్ట్ ఆల్ రిమైనింగ్ పారామీటర్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బికాస్ ఆల్రెడీ రిజర్వేషన్స్ ఆర్ అలాటెడ్ బై ప్రెసిడెన్షియల్ రూల్స్. ఓకే, అది చేంజ్ అవ్వదు ఇప్పుడు. ఓకే, ఎస్సీకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్టీకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్లో మెన్షన్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు వాటిని చేంజ్ చేసే ఛాన్సెస్ అయితే లేదు. ఓన్లీ ఏమైనా చేంజెస్ అయితే కనుక ఈ పర్టికులర్స్ లేదు అని అంటే సెలక్షన్ మెథడ్, లేదు అని అంటే డేట్స్. ఓకే, సో ఇవి మాత్రమే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిమైనింగ్ పర్టికులర్స్ ఆల్మోస్ట్ సేమ్. ఓకే, ఒకసారి మనం చూద్దాం మరి ఎలా ఉంది నోటిఫికేషన్. టోటల్ 10 to 12 టాపిక్స్ ఉన్నాయి అందులో మనకి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ డేట్స్. ఓకే, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 2019లో 26th ఏప్రిల్ రోజు రిలీజ్ అయిపోయింది. మొత్తం కంప్లీట్ ప్రాసెస్ వచ్చేసేసి జూన్ 10th కల్లా కంప్లీట్ అయిపోయింది. బట్ ఈసారి కోవిడ్-19 వల్ల మనకు లేట్ అవుతుంది. ఓకే, 10th క్లాస్ రిజల్ట్స్ లేట్ అవ్వడం, దాంతో ఓకే మళ్ళీ కోవిడ్-19 ఈ 2 రీజన్స్ వల్ల మనకి ఆబ్వియస్గా సెలక్షన్ నోటిఫికేషన్ అనేది డిలే అవుతూ వస్తుంది. ఓకే, అండ్ ఫస్ట్ వన్ ఈజ్ డేట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు అప్లై ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ఆర్జేకేటీ. ఓకే, the process of submitting application comprises of the following steps: application fee payment, get the application ID, and filling of online application, and print the application form, post the application form along with the certificates mentioned in 2.1. సో ఫస్ట్ ఆన్లైన్ ద్వారా ఫీ పేమెంట్ అనేది చేయాలి. అప్లికేషన్ ఫీజ్ అరౌండ్ ఇక్కడ మనకి 150 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్, 200 రూపీస్ ఫర్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్. ఓకే, 250 రూపీస్ ఫర్ అదర్ స్టేట్ క్యాండిడేట్స్. దట్ మీన్స్ other than Telangana and Andhra Pradesh, some people can be come from Maharashtra. Okay, so for those people, okay, this 250 rupees is applicable for application fee, right? And okay, so other state candidates global and unfilled seats of global category. So వాళ్ళకి 250 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ next one. So the application fee should be paid in cash at TS Online Service Center, for which the center will issue a receipt. మళ్ళీ ఈ రిసిప్ట్ మీకు హార్డ్ కాపీ మీకు సెండ్ చేయాల్సి ఉంటుంది ఆర్జీకేటీకి. ఓకే, సో ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇన్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ Rs 25 per application should be paid as service charges to the TS Online Center. ఇది ఎవరైతే మీకు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసినా వాళ్ళకి వెళ్ళిపోతుంది. So if any candidate applies more than once, then the latest application will be considered for the selection process. Sometimes 2-3 applications ఒకే పర్సన్ అప్లై చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటివి డేటాబేస్ ఆల్రెడీ సార్ట్అవుట్ చేసేస్తుంది. ఓకే, సో వాళ్ళు ఫస్ట్ అయితే లేటెస్ట్ ఏదైతే అప్లై చేస్తారో ఓకే అది మాత్రమే కన్సిడర్ చేయబడుతుంది. ఓకే, ఇఫ్ ఎనీ ఓకే దట్స్ వన్. ఓకే, immediately after submitting the application through online, the applicant should send its printout duly signed along with a copy of the receipt mentioned in 2.1 above the relevant certificates to the convener. The address important to the convener, Rajiv Gandhi University of Knowledge Technologies, Basara, Nirmal District, Telangana State, 504-107 by the speed post or registered post. And application envelope paina, the candidate should write on top of the cover application for admissions 2019 RJKT Basara. So my first ఏం చేయాలంటే త్రూ మీ సేవ టీఎస్ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్లో మీరు ప్రొవైడ్ చేసే డేటా కూడా ప్రాపర్గా ప్రొవైడ్ చేయండి. ఓకే, సో వన్స్ అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికి ఒక ప్రింట్అవుట్ తీసేసుకోండి. ఆ ప్రింట్అవుట్కి మీరు పేమెంట్ చేసిన అక్నాలెడ్జ్మెంట్ ఉంది, ఆ అక్నాలెడ్జ్మెంట్ అవి రెండింటికి ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ మనకు మెన్షన్ చేశారు. అరౌండ్ 9 డాక్యుమెంట్స్ మెన్షన్ చేశారు. ఈ 9 డాక్యుమెంట్స్ దానికి పిన్ చేసేసారు. ఆ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్కి పిన్ చేసేసి ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కన్వీనర్ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ బాసర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ 504/107 విత్ ద స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ఏదైనా యూజ్ చేసి మీరు సెండ్ చేయొచ్చు. ఆ ఎన్వలప్ పైన మాత్రం మీరు రాయాల్సింది టాప్ ఆఫ్ ది కవర్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ 2019 ఆర్జీకేటీ బాస్టాన్ ఉంది కదా, అక్కడ మీరు 2020 ఆర్జీకేటీ బాస్టాన్ రాయాల్సి ఉంటుంది మోస్ట్ ప్రాబ్లీ. ఓకే, సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ.
ద రిసిప్ట్ ఇష్యూడ్ బై ది టీఎస్ ఆన్లైన్ సర్వీసెస్. ఓకే, మీరు పే చేసినప్పుడు మీకు ఏదైతే ఇస్తారో అది, దాంతో పాటు అప్లికేషన్ ఫామ్, ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ వన్, హాల్ టికెట్ ఆఫ్ 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. ఓకే, సో కొంతమంది సిబిఎస్ఈ ఐసిఎస్ చదువుతారు కదా, అందుకని చెప్పేసి ఇట్స్ ఈక్వాలెంట్ అని మెన్షన్ చేశారు. సో 10th క్లాస్ హాల్ టికెట్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, సో అవి జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్. సో ఇదేం ఆ, ఎందుకు ఈ స్టడీ సర్టిఫికేట్స్ అడుగుతున్నాడు అంటే లోకల్ నాన్ లోకల్ కేటగిరీని డిసైడ్ చేయడం కోసం అని చెప్పేసి 4th క్లాస్ టు 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది అడుగుతున్నాడు. ఓకే, అది మీకు మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాల్సింది. దాంతోపాటు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా కావాలి. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ బై దోస్ క్లెయిమింగ్ లోకల్ కేటగిరీ ఇన్ ఎనీ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఏరియాస్ తెలంగాణ స్టేట్. ఫర్ డీటెయిల్స్ సి అనెక్సర్ 3. మనకి ఇక్కడ అనెక్సర్ 1, 2, 3 అలాంటివి ఏం లేదు. అంటే 2019 సంబంధించి మనం గ్యాదర్ చేయలేదు. సో 2020కి అప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ అయినప్పుడు అనెక్సర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ కావాలంటే అనెక్సర్లో చదివితే సరిపోతుంది, రైట్? సో study certificates from 4th class to 10th class and residence certificate. And next, residence certificate, service certificate of parents by those claiming unreserved category of seats. For details, see Annexure 4. So the residence certificates, otherwise service certificates of parents. ఇది కూడా మనతో లోకల్ నాన్ లోకల్ కేటగిరీని డిసైడ్ చేయడం కోసం అంతే. ఎందుకు అంటే లోకల్ కేటగిరీ వాళ్ళకి 85% రిజర్వేషన్ ఉంది. అంటే 85% ఆఫ్ సీట్స్ ఆర్ ఫిల్డ్ బై లోకల్ కేటగిరీ స్టూడెంట్స్. సో అండ్ 15% ఆఫ్ ద సీట్స్ ఆర్ ఫిల్డ్ బై నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్. సో దట్ మనకి ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ సర్టిఫికేట్. అంటే మీరు తెలంగాణ రెసిడెంట్ అని తెలుసుకోవడం కోసం ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో నాన్ రెసిడెంట్స్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తెలంగాణలో ఇష్యూ అవ్వదు. అలాంటప్పుడు లోకల్ కేటగిరీ అనేది అప్లికేబుల్ అవ్వదు. సో దాన్ని డిసైడ్ చేయడం కోసం అని చెప్పేసి రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అండ్ 4th to 10th క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అవసరం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్. క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ రెండు కంబైన్డ్ ఎంఆర్ మండల్ రెవెన్యూ ఆఫీస్లో ఇష్యూ చేస్తారు. ఈ సర్టిఫికేట్స్ ముందుగానే గ్యాదర్ చేసేసుకోండి. ఓకే, ఎలాగో మీకు చాలా టైం ఉంది. సో చాలామంది అడ్మిషన్స్లో ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. సో విత్ ఇన్ 1 వీక్లో సబ్మిట్ చేస్తాము. ఇలాంటి ఇష్యూస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి ఛాన్స్ అనేది మీరు తీసుకోకండి. ఎలాగో మీకు టైం డ్యూరేషన్ చాలా ఉంది కాబట్టి, ఓకే, నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి టైం డ్యూరేషన్ అనేది చాలా ఉంది కాబట్టి ఆలోపు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఇష్యూ చేస్తారు. ఓకే, అప్లికేషన్స్ ఫామ్స్ అన్నీ కూడా మీ సేవలో దొరుకుతాయి. సో అక్కడ తీసేసుకొని అవి ఫిల్ చేసేసి, ఓకే, ప్రాపర్ సైన్స్ అని చేయించాక ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. విత్ ఇన్ 1 or 10 to 15 డేస్లో మీకు అది మళ్ళీ మీ సేవ నుంచి మీరు కలెక్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఆ 3 సర్టిఫికేట్స్ వచ్చేసి ఇంపార్టెంట్. ఓకే, ఇన్కమ్ అండ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఓకే, సో అండ్ నెక్స్ట్ the proof of caste and community certificate SC, ST, BC in the prescribed pro forma by those claiming reservation under any of these categories. For details, see Annexure 5. Okay, next, physically handicapped, whoever having disabilities. So for those people, the certificate is mandatory. Okay, so physically handicapped certificate in the prescribed pro forma by those claiming reservation under this category. For details, see Annexure 6. అండ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సర్టిఫికేట్. ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన చిల్డ్రన్స్కి ఈ సిఏపి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారు. అది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆ కేటగిరీలోకి వస్తే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్. ఇన్ కేస్ ఎవరికైనా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే దాన్ని కూడా మీరు ఈవెన్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఇవన్నీ అడుగుతారు. సో మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ బై దోస్ క్లెయిమింగ్ రిజర్వేషన్ ఆన్ దిస్ కేటగిరీ ఫర్ డీటెయిల్స్. ఓకే, ఇన్ కేస్ ఎవరికైనా స్పోర్ట్స్ నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ అలా ఏమైనా వచ్చి ఉంటే కనుక, ఇవన్ నాట్ ఓన్లీ నేషనల్, నేషనల్, స్టేట్ లెవెల్ ఏవైనా సరే మీకు సర్టిఫికేట్స్ ఉంటే కనుక వాటిని ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు అప్లోడ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్ మళ్ళీ మాన్యువల్గా ఆర్జేకేటీలో వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు ఫేక్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఆన్లైన్ ఉంది, యూ కెనాట్ కన్ఫర్మ్ ద సీట్ అలాట్మెంట్. ఓకే,
సో దాన్ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేది ఉండదు. మీరు ఏదైతే డాటా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌లో ప్రొవైడ్ చేస్తారో, ఆ డాటాని కన్ఫర్మ్ చేయడం కోసం ఆబ్జెక్ట్ వాళ్ళు కౌన్సిలింగ్‌కి పిలుస్తారు. ఓకే. వన్స్ ఇక్కడ కౌన్సిలింగ్‌కి వచ్చిన తర్వాత మీ ఆన్‌లైన్ డాటాని, ఆఫ్‌లైన్ డాటాని అంటే మీతో తీసుకొచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసేసి ఓకే అంతా పర్ఫెక్ట్‌గా ఉంది అని అంటే గనుక సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అదర్‌వైజ్ సీట్ అలాట్మెంట్ ఉండదు. సో మాన్యువల్ వెరిఫికేషన్ లేకుండా ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వదు. సో మ్యాండేటరీగా ఆబ్జెక్ట్ని విజిట్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ దీస్ ఆర్ ది సర్టిఫికేట్స్, ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్, రైట్. సో మీకు స్పోర్ట్స్ మీకు సర్టిఫికేట్స్ ఉంటేనే మీరు పెట్టాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీరు వదిలేసేయండి. ఇన్కేస్ ఎన్సీ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీరు ఆ ఛాన్స్ అంటే ఆప్షన్ వదిలేస్తుంది. ఇన్కేస్ సిఏపి సర్టిఫికేట్ మీరు ఆ కేటగిరీకి రిలేటెడ్ అయితేనే మీరు ఆ సర్టిఫికేట్ గురించి ఆలోచించండి. లేదంటే దాన్ని వదిలేసేయండి. మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీరు డిజేబుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది అవసరం, మిగతా వాళ్ళకి ఇది అవసరం లేదు. అండ్ ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ అంటే మీరు ఈ క్యాస్ట్ రిలేటెడ్ అయితే కనుక మీకు ఆ సర్టిఫికేట్ నీడ్ అనేది ఉంటుంది. అదర్వైజ్ మీకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అంటే అందరికీ అవసరం. ఇప్పుడు వాట్ ఎవర్ ద category, whatever the reservation. So irrespective of all parameters, you should have to produce residence certificate at the time of admissions as well as online application form. Okay. So before going to that, you have to how to collect this residence certificate from Mandal Revenue Office. Okay. And study certificate, these are also mandatory common things you want. Okay. Hall ticket and TS online service receipt. Okay. సో దీస్ ఆర్ ది మ్యాండేటరీ. రిమైనింగ్ అన్నీ కూడా ఆప్షనల్. అంటే మీకు ఆ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అనుకుంటే మీరు మ్యాండేటరీగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ సర్టిఫికెట్స్ మీకు ఎలాగో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి చాలా టైం ఉంది కాబట్టి ఆలోపు మీరు కంప్లీట్ చేసుకోండి ఈ ప్రాసెస్. ఓకే. ఎప్పుడు వస్తుందో ఏది చూడడానికి కన్నా ఫస్ట్ దానికి ఏమేమైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి కంప్లీట్ చేసేసుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మీరు ఈజీగా మూవ్ అయిపోవచ్చు. రైట్. నెక్స్ట్ అడ్మిషన్ ప్రొసీజర్. ఓకే. ఆల్రెడీ ఈ అడ్మిషన్ ప్రొసీజర్ గురించి మన లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం పార్ట్ 1లో. సో సేమ్ సిజిపిఏ బేస్ ఫస్ట్ సిజిపిఏ ఆఫ్టర్ దట్ ఇక్కడ మెన్షన్ చేశారు డిప్రివేషన్ స్కోర్ ఆఫ్ 0.4 ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ ది ఇయర్ 2019-20. సిమిలర్గా 2021 కూడా సేమ్ అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అందులో ఎలాంటి చేంజెస్ ఉండవు. ఓకే. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అది మెన్షన్ చేశారు. 370D ఆర్టికల్లో మెన్షన్ చేశారు. సో whoever comes from government schools, for those people we have to add deprivation score 0.4 అని చెప్పేసి అది ఆర్డర్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని చేంజ్ చేయలేదు. సో ఈ 2021 అడ్మిషన్కి కూడా దాన్ని చేంజ్ చేయరు మ్యాక్సిమం. ఆ ఎస్టీ అది అలాగే ఉంటుంది. ఓకే. అండ్ స్కూల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. హూ స్టడీడ్ ఇన్ నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ ఇంక్లూడింగ్ ది జిల్లా పరిషత్ అండ్ మున్సిపల్ స్కూల్స్ విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ providing weightage to the socio-economically challenged students in the admission process. సోషియో-ఎకనామికల్లీ వీక్ కాబట్టి వాళ్ళకి ఆ 0.4 డిప్రిషియేషన్ స్కోర్ అనేది యాడ్ చేస్తున్నారు. ఓకే. ఆల్రెడీ మనం చూసాం 85% ఆఫ్ ది టోటల్ అవైలబుల్ సీట్స్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఉస్మానియా యూనివర్సిటీ ఏరియా తెలంగాణ స్టేట్ అండ్ ద రిమైనింగ్ 15% ఆఫ్ ద సీట్స్ షెల్ బి అన్రిజర్వ్డ్. ఈ సీట్స్ విల్ బి ఫిల్డ్ విత్ బోత్ ద స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ మెరిట్. As specified in the Presidential Order 371 Article D in consonance to Section 95 of AP Reorganization Act 2014. 85% only Telangana students మాత్రమే eligible. Okay. So 85% of students only and 15% of the students వచ్చేసి నాన్ లోకల్ స్టూడెంట్స్. ఈ నాన్ లోకల్లో కూడా మళ్ళీ టీఎస్ యాడ్ అవుతుంది. ఓకే. అది మెన్షన్ చేశారు షెల్ బి అన్రిజర్వ్డ్. దీస్ సీట్స్ విల్ బి ఫిల్డ్ విత్ బోత్ ద స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. 85%లో ప్యూర్ తెలంగాణ వాళ్ళు ఉంటారు. 15%లో తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్తో కలిపి రిమైనింగ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ మహారాష్ట్ర అలాంటి స్టేట్స్ నుంచి వస్తారు. ఓకే. సో ఆ 15%లోనే గ్లోబల్ సీట్స్ ఉంటాయి అండ్ ఎన్ఆర్ఐ. ఓకే. అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా అందులోకి వచ్చేస్తారు అన్నమాట. ఓకే. సో ఇది 85%, 15% లోకల్ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్. సో నెక్స్ట్ వచ్చేసేసి ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్. సేమ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఇది నార్మల్ అందరికీ ఏజ్ వచ్చేసేసి 18 years
18 ఇయర్స్ వచ్చేసి లాస్ట్ ఏజ్ అంతే. యాక్చువల్గా 10th కంప్లీట్ అయిపోయిందంటే 14 or 15 ఇయర్స్ ఉంటారు నార్మల్గా. బట్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చారు. అండ్ 21 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. జనరల్ ఓబీసీ వాళ్ళకి 18 ఇయర్స్ లాస్ట్. అండ్ 21 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్. ఓకే, దట్ ఈస్ మ్యాక్స్ లిమిట్, నాట్ మినిమం లిమిట్. ఓకే, అండ్ ఇది 31/12/2009. సో అప్పుడు 2019 కాబట్టి ఈ డేట్ మెన్షన్ చేశారు. ఇన్ కేస్ 2020 అయితే ఇక్కడ 2020 మేబీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి లోకల్ నాన్ లోకల్ 85%, 15%. ఇప్పుడు ఇండివిజువల్ రిజర్వేషన్స్ ఉంటుంది. దట్ మీన్స్ ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ అండ్ ఓబీసీ ఇలా రిజర్వేషన్స్ ఎలా డిసైడ్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఓకే, అండ్ okay, for SC 15%, okay, for ST 6%, BCA 7%, BCB 10%, BCC 1%, BCD 7% and BCE 4%. ఓకే, ఇక్కడ బీసీసీకి చాలా తక్కువ ఉంది. ఇందులో పబ్లిక్ అంటే కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి 1% ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 3%. ఓకే, అండ్ మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో బేస్డ్ ఆన్ డిజేబిలిటీ పర్సంటేజ్ మళ్ళీ విత్ డివైడ్ చేస్తారు. ఓకే, క్యాప్ రిజర్వేషన్, ఓకే, దట్ ఈస్ 2%. ఎన్సీసీ రిజర్వేషన్ 1%. స్పోర్ట్స్ వచ్చేసి 0.5 రిజర్వేషన్. ఓకే, ఇలా మనకి మొత్తం సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా రిజర్వేషన్ అనేది డివైడ్ చేస్తారు. ఈ రిజర్వేషన్స్ అనేది చేంజ్ అవ్వదు. ఈవెన్ 2020 నోటిఫికేషన్లో కూడా మ్యాక్సిమం ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇది 2019 రిలేటెడ్ నోటిఫికేషన్, రైట్. 2020లో కూడా ఇవే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి తప్ప కొత్త రిజర్వేషన్స్ అంటూ ఏం రావు ప్రజెంట్. ఓకే, అండ్ a horizontal reservation that is 33 and 33. Okay, this one. Okay, okay, so 33.33% of seats in favor of women candidates in each category: OC, SC, ST, BC, స్పెషల్ కేటగిరీస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎస్సీ 15% రిజర్వేషన్ ఉంది. ఆ ఎస్సీ 15% ఆఫ్ సీట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ అదర్వైజ్ వీ కెన్ గో ఫర్ బీసీబీ. బీసీబీ 10% ఉంది మనకి ఇక్కడ, రైట్. బీసీబీ 10%, రైట్. సో నార్మల్గా మనకి 1500 సీట్స్ అంతే కదా. సో ఆ 1500 సీట్స్లో బీసీబీ వాళ్ళకి 10%. జస్ట్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో 1500 ఇంటూ 10/100 ఎంత వస్తుందండి? 150 స్టూడెంట్స్. ఓకే, అంటే అవుట్ ఆఫ్ 1500లో 150 స్టూడెంట్స్ వచ్చేసి బీసీబీ వాళ్ళని ఫిల్ చేయాలి. ఓకే, సో ఆ బీసీబీలో మళ్ళీ ఈ 150లో ఓకే 33.33%. ఓకే, సో 33.33%. ఓకే, 3.33 అంటే అప్రాక్సిమేట్గా 3.4 తీసేసుకోండి. 15 ఇంటూ 3.4, 15 3s 45. 45 అంటే అప్రాక్సిమేట్గా 45+ స్టూడెంట్స్ అయితే మనకి ఇక్కడ ఉమెన్ స్టూడెంట్స్ని ఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్. సో 45+ స్టూడెంట్స్ వచ్చేసి గర్ల్స్ స్టూడెంట్స్ని ఫిల్ చేస్తారు. ఓకే, ఆ కేటగిరీ అలాగా ఆల్ రిజర్వేషన్స్కి కూడా ఆ 33.33% రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. అది కాకుండా ఎక్కువ కూడా ఫిల్ చేయొచ్చు. దట్ ఈస్ ద మినిమం రిజర్వేషన్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వెన్ కమ్స్ టు సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి, రిమైనింగ్ రిజర్వేషన్స్ అవి కూడా. అండ్ సెలక్షన్ మెథడ్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఇది కవర్ చేసాం. 0.4 డిప్రిషియేషన్ స్కోర్ యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్. అండ్ నెక్స్ట్
comparison was CGPA comparison. After that, mathematics subject, general science, English, social studies, first language, and date of birth, and lowest random number obtained from the hall ticket number. సో అది ఎలా వర్కౌట్ ఉందని కింద ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేశారు మనకి. సో ఈసారి ఏంటంటే మనకి అరౌండ్ 1,20,000 మెంబర్స్ మనకి 10/10 అనేది వచ్చేసింది, రైట్. సో 1,20,000. ఓకే. ఓకే. సో 1,20,000. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ ఇయర్ పాస్డ్ అవుట్ అంటే 2020 ఎవరైతే 10th క్లాస్ పాస్ అవుతున్నారో వాళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్స్ కూడా 2004లో కానీ 2005లో కానీ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. అంటే 2005 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు కానీ లేదా 2004 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు కానీ ఉంటారు మ్యాక్సిమం. 2004లో మనకి 365 డేస్ అండ్ 2005లో 365 డేస్. ఆ పాయింట్ ఆఫ్ లో కన్సిడర్ చేస్తే ఓవరాల్గా 800+ డేస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే అందరి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఈ 800 డేస్లో ఏదో ఒక డేతో మ్యాచ్ అవుతుంది, రైట్. సో ఇక్కడ మనకి 10/10 వచ్చిన వాళ్ళ కౌంట్ 1,20,000, రైట్. సో 1,20,000 డివైడెడ్ బై 800 వేసుకున్నాం అప్రాక్సిమేట్గా. ఓకే. సో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ అరౌండ్ 150 అలా వస్తుంది, రైట్. ఓకే. అంటే 150 మెంబర్స్కి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. 1,20,000 అందరికీ కూడా CGPA 10/10 వచ్చిన వాళ్ళు. ఓకే. సో వీళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్ కూడా 2004 ఇయర్లో కానీ 2005 ఇయర్లో కానీ ఉంటాయి. 2004లో మనకి 365 డేస్, 2005లో 365 డేస్. ఓవరాల్గా రెండింటిని కలిపితే మనకి 800+ డేస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 800 డేస్లో ఏదో ఒక డేతో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే. 1,20,000/800 డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటే సో మనకి 150 మెంబర్స్కి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ వస్తుంది. ఓకే. అంటే ప్రీవియస్ సిచ్యువేషన్స్ తీసేసుకుంటే హార్డ్లీ 6,000 to 8,000 మెంబర్స్కి మాత్రమే 10/10 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ 6,000 కన్సిడర్ చేసుకున్నాము అని అనుకుంటే లేదా 8,000 తీసేసుకుంటాం, 8,000/800 తీసేసుకుంటే మనకి హార్డ్లీ అక్కడ 10 మెంబర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 10 మెంబర్స్ మాత్రమే మ్యాచ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో 8,000 మెంబర్స్కి 10/10 వచ్చింది అనుకుందాం. ఓకే. ఈ నెంబర్స్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. ఓకే. ఎంతమంది లాస్ట్ టైం అప్లై చేశారు, బీసీలో ఎంతమంది అప్లై చేశారు, ఇలా కట్ ఆఫ్స్ ఏంటి, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఏ డిస్ట్రిక్ట్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ ప్రకారం అంటే 2019 ఇయర్ ప్రకారం కన్సిడర్ చేస్తే మనకి 8,000 మెంబర్స్కి 10/10 అప్రాక్సిమేట్గా వచ్చాయి. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఇయర్ వాళ్ళకి 2004-05 ఎలాగో లాస్ట్ ఇయర్ వాళ్ళకి 2003 అండ్ 2004 మధ్యలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎగ్జిస్ట్ అవుతాయి. అక్కడ కూడా 800 డేస్ అనుకుంటే ఓకే. సో మనకి ఇక్కడ ఎంత వస్తుందండి, 10 వస్తుంది. అంటే మ్యాక్సిమం ఎట్మోస్ట్ మనకి 10 స్టూడెంట్స్కి CGPA అండ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మ్యాచ్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో వీళ్ళందరూ 10/10 CGPA అది మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ 10 మెంబర్స్కి మోస్ట్ ప్రాబుల్లీ సేమ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. కాకపోతే ఈ 10లో మళ్ళీ సబ్జెక్ట్ CGPAలు కూడా వేరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా ఈ 10 మెంబర్స్ కూడా ఈ లాస్ట్ సెక్షన్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ అంటే ఇవన్నీ మ్యాచ్ అయితే ర్యాండమ్ నెంబర్ మెథడ్కి మూవ్ అవుతారు కదా. బట్ ఇక్కడ మనకి ఈ 10లో కూడా సబ్జెక్ట్ CGPA వ్యారీ అయిపోయి ఓకే డేట్ ఆఫ్ బర్త్ వరకు మూవ్ అయ్యే ఛాన్సెస్ లేని వాళ్ళు కూడా ఈ 10లో ఉంటారు మ్యాక్సిమం. సో అందుకని చెప్పేసి ర్యాండమ్ నెంబర్ ప్రొసీజర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఓకే. సో చాలా లోయెస్ట్ ప్రాబబిలిటీ అన్నమాట ఇంకా. ఓకే. బట్ ఈసారి ఏంటంటే 150 మెంబర్స్కి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అంటే ఈ 150 మెంబర్స్లో CGPA ఎలాగో సేమ్ కదా, నెక్స్ట్ సబ్జెక్ట్ CGPA చెక్ చేస్తారు. ఈ సబ్జెక్ట్ CGPAలు కూడా మ్యాచ్ అయిపోతే డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అయ్యే వాళ్ళు 150 మెంబర్స్ ఉన్నారు. ఇందులో సబ్జెక్ట్ CGPAలు మ్యాచ్ అయ్యే వాళ్ళు ఒక 50 to 100 మధ్యలో ఉన్నారని అనుకున్నాం. 50 to 100 మధ్యలో. అంటే ఆ 50 to 100 మెంబర్స్కి డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ కాబట్టి నెక్స్ట్ మెథడ్ ఏంటి, ర్యాండమ్ నెంబర్ మెథడ్. అంటే ఈ మెథడ్కి స్విచ్ అవుతారు, మూవ్ అవుతారు. ఓకే. సో ఈసారి ఈ ర్యాండమ్ నెంబర్ కిందికి వచ్చే వాళ్ళ సంఖ్య వర్స్ట్ కేస్ 100 వరకు, 100 to 150 మధ్యలో వ్యారీ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేదంటే 100 వరకు అయినా 100 మెంబర్ అయినా ఉంటారు. అవుట్ ఆఫ్ 1,500 మెంబర్స్ 1,500 మెంబర్స్ని పిక్ చేసుకునే దగ్గర ఒక 100 మెంబర్స్ వరకు అయినా ఈ ప్రాబ్లం అనేది రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే.
దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్, ఇది ఆల్రెడీ ఈ మెథడ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాను, ఒకసారి చూడండి. అంటే ఇన్ మై ఒపీనియన్ సిబిఎస్ఈ ఐసిఎస్సి స్టూడెంట్కి సపరేట్గా అంటే స్టేట్ సిలబస్ వాళ్ళతో కంపారిజన్ ఉండకపోవచ్చు మ్యాక్సిమం. అంటే సిబిఎస్ఈ స్టూడెంట్స్తోనే కంపారిజన్ అనేది ఉంటుంది. ఎందుకు అని అంటే సిబిఎస్ఈ వాళ్ళ ర్యాండమ్ నెంబర్ అంటే రిమైండర్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ వీళ్ళకి లాస్ట్ టైం 7 డిజిట్స్ ఉంది, బట్ ఈసారి 6 డిజిట్స్ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్. దాన్ని 3గా డివైడ్ చేసేసి 250తో మల్టిప్లై చేయడం వచ్చిందని నెక్స్ట్ హాఫ్తోని డివైడ్ చేయడం, నెక్స్ట్ రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ వచ్చేసి వర్స్ట్ కేస్ 3 డిజిట్స్తో ఉంటుంది. వెరాజ్ ఇన్ స్టేట్ సిలబస్ స్టూడెంట్స్కి 10 నెంబర్స్ కాబట్టి 5. సో వాళ్ళకి రిమైండర్ కూడా మోస్ట్ ప్రాబబ్లీ 5లో వస్తుంది. సో లోవెస్ట్ ర్యాండమ్ నెంబర్ అంటున్నాడు కాబట్టి మరి ఆబ్వియస్గా సిబిఎస్ఈ వాళ్ళు లోవెస్ట్ ర్యాండమ్ నెంబర్ ఉంటారు ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు. అలా కంపేర్ చేయడానికి అయితే కుదరదు మోస్ట్ ప్రాబబ్లీ. సిబిఎస్ఈ వాళ్ళతోనే కంపేర్ చేస్తారు, స్టేట్ సిలబస్ వాళ్ళతోనే కంపేర్ చేస్తారు. అప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, సో వీళ్ళకి 3 డిజిట్స్తో రిమైండర్ వస్తుంది, అందులో లోవెస్ట్ రిమైండర్ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు. అక్కడ 5 డిజిట్స్తో లోవెస్ట్ రిమైండర్ వస్తుంది, 5 డిజిట్స్ లోవెస్ట్ రిమైండర్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో అలా మేబీ అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను, రైట్? సో ఇట్స్ మై అజ్యూమ్షన్ అండి. ఓకే, సో 20 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేంత వరకు ఆ క్లారిటీ అనేది మనకు తెలియదు, అప్పుడు వెయిట్ చేద్దాం. ఓకే, సో ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని అంటే మనకి ఇక్కడ ఒకటి వెబ్సైట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు అప్లై చేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది మీకు వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. లేదు అంటే అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు ఈమెయిల్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ, లేదంటే పోస్ట్ ద్వారా కానీ మీకు సెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. ఈమెయిల్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ మెయిల్. ఓకే, మనకు అది గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీమెయిల్. ఓకే, జీమెయిల్ ఇస్ నథింగ్ బట్ గూగుల్ మెయిల్ సర్వీస్, రైట్? సో అది మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఒక జీమెయిల్ అకౌంట్ అనేది ఉండాలి. సో మీకు ఎవరికైతే లేదు అని అనుకుంటే కనుక మీరు అది క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలని ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎలా క్రియేట్ చేయాలనేది. సో ఒక జీమెయిల్ అకౌంట్ అనేది మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒక వ్యాలిడ్ జీమెయిల్ అకౌంట్ ఉండాలి, మిస్టేక్స్ టైప్ చేయకూడదు. అండ్ మీరు ఎలాగో మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దానికి ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి. ఓకే, అండ్ ఇన్కేస్ పాసిబిలిటీ ఉంటే పోస్ట్ కూడా సెండ్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే, ఓకే, దీస్ ఆర్ ది ఇంటిమేషన్ టు ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ కౌన్సిలింగ్. ఓకే, సో కౌన్సిలింగ్ కంప్లీట్గా ఆల్ రిజర్వేషన్ స్టూడెంట్స్, ఓకే, అన్ని రిజర్వేషన్ వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ అనేది ఆబ్జెక్టివ్ దగ్గర మాత్రమే జరుగుతుంది, ఆబ్జెక్టివ్ బాసర్లో మాత్రమే జరుగుతుంది, వేరే ఎక్కడ కూడా స్కోప్ ఉండదు, ఓన్లీ ఆబ్జెక్టివ్ బాసర్ లొకేషన్, రైట్? నెక్స్ట్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ 6-year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్. సో ఇందులో మనకి 2 కోర్సెస్ ఉంటాయి. వన్ ఈజ్ పియూసి, దట్ మీన్స్ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని అంటాం. ఓకే, సో ఇది నార్మల్గా అయితే బయట అయితే మనం ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్ కన్సిడర్ చేస్తాం, బట్ ఇక్కడ ఏంటంటే 6 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, రైట్? 6 years ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ చదవడానికంటే, ఇంజనీరింగ్ అయితే బట్ యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్. సో దాన్ని చదవడానికంటే ముందు ఏదైతే మనకి 2 years ఎడ్యుకేషన్ ఉందో దాన్ని ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని చెప్పేసి అంటాం, మనకి పియూసీ అని చెప్పేసి అంటాం. ఓకే, పియూసీ 1 అండ్ పియూసీ 2. ఓకే, that is equivalent to intermediate 1 and intermediate 2, right? So here the offered course is MPC. Okay, offered with the following subjects. Okay, those are mathematics, physics, chemistry, English, Telugu and Sanskrit. Okay, so these are the subjects. Okay, దీంతో పాటు ఇంకా ఐడి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. దీస్ ఆర్ ది బేసిక్ కోర్సెస్, రైట్? అండ్ నెక్స్ట్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కన్సిడర్ చేస్తే అందులో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, దట్ ఇస్ TEEE, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE, అండ్ మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ MME, మెకానికల్ ఇంజనీరింగ్ ME. Okay, these are the courses which are offered by the RJKT. Okay, so పియూసీ నుంచి వెళ్ళి బీటెక్కి ప్రమోట్ అవ్వాలి అంటే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి మీరు ఫుల్ఫిల్ చేస్తేనే మీరు ఇందులోకి ఎంటర్ అయిపోతారు. సో ఇందులో గ్రూప్స్ అలొకేషన్ కూడా బేస్డ్ ఆన్ మెరిట్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ పియూసీ అండ్ బీటెక్ 4 years కోర్స్. నెక్స్ట్ అడ్మిషన్. ఇది మీరు ఏదైతే అలాట్మెంట్స్ అంటే సీట్ అలాట్మెంట్ అయిపోతుందో త్రూ ఆన్లైన్, దట్ మీన్స్ మీ సెలక్షన్ లిస్ట్ పెడతారో, సో వాళ్ళందరూ కూడా మీరు ఏదైతే ఆన్లైన్లో డేటా ప్రొవైడ్ చేస్తారో ఆ డేటాతోనే ఆబ్జెక్టివ్ దగ్గర అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే
అడ్మిషన్ అనేది ఇస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ యాన్యువల్ ఫీ. సో ఇక ట్యూషన్ ఫీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఇన్ స్కూల్ సిచ్యువేటెడ్ ఇన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఇస్ 37,000 per annum. It includes 500 ఎగ్జామినేషన్ ఫీ పర్ సెమిస్టర్. ఓకే. సో ప్రతి స్టూడెంట్కి ఈ ఈ ఫీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓకే. సో ఎవరికైతే ఫీ ఎక్సెంప్షన్ మీన్స్ మీకు ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు ఫీ పే చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ఇండివిజువల్ ఫస్ట్ వచ్చేసి 37,000 పర్ యానం అనేది అందరి స్టూడెంట్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ గ్రూప్ స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ need not to pay the tuition fee. Okay. Students who belong to the categories of SC, ST whose annual parental income is 2 lakhs or below, and BC and EBC students whose parental income is Rs 1 lakh or below and who fulfill the other conditions as per the latest government rules are eligible for fee reimbursement. So in case BC and EBC స్టూడెంట్స్కి యాన్యువల్ ఇన్కమ్ అనేది లెస్ దెన్ 1 lakh ఉంటే కనుక వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ గవర్నమెంట్ సంబంధించిన ఫీ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఎవరికైతే ఓబీసీ అండ్ ఈబీసీ స్టూడెంట్స్కి ఓకే లెస్ దెన్ 1 lakh యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ఆ ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ద సేమ్ వే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2 lakhs యాన్యువల్ ఇన్కమ్ కంటే తక్కువగా ఉంటే వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అవుతే మీరు ఇక్కడ పైన మెన్షన్ చేసినటువంటి 37,000 పర్ యానం అనేది మీరు పే చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే. ఈ 37,000 పర్ యానం అనేది ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ అయిన వాళ్ళకి అది మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి అప్లికేబుల్ అవుతుందంటే బీసీ క్యాండిడేట్స్కి లెస్ దెన్ 1 lakh ఉండాలి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి లెస్ దెన్ 2 lakhs ఉండాలి యాన్యువల్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ప్రాపర్గా ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. చాలామంది ఇన్కమ్ సర్టిఫికేట్స్ లేకుండా కౌన్సిలింగ్కి వెళ్ళడం అలాంటివి చేస్తుంటారు. ఒకవేళ అలా వెళ్తే కనుక ఊరికే మీ అడ్మిషన్ మీరు వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే. సో ఈ గ్యాప్లో 31st వరకు మీకు ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా క్లోజ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈలోపు మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి స్కోప్స్ చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ గ్యాప్లో మీరు ఆ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది గ్యాదర్ చేసుకోండి. ఓకే. సో ఆ ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఆ ఇన్కమ్ కూడా ఓబీసీకి లెస్ దెన్ అది మైండ్లో పెట్టుకోండి. మీరు అప్లై చేసేటప్పుడు ఆ లెస్ దెన్ 1 lakhలో ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉండే విధంగా మీరు చూసుకోండి. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో అది మీరు ఆ కేటగిరీలోకి వస్తారా లేదా అని చెప్పి మీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అనేది కన్ఫర్మ్ చేసేస్తారు. సో అది ఆ ఫిగర్స్ వచ్చేసి ఫిక్స్డ్. సో బీసీకి 1 lakh లెస్ దెన్ 1 lakh. ఓకే. అండ్ ఈవెన్ కొంతమంది ఎగ్జాక్ట్గా 1 lakh పెడతారు. సో అదొక డైలాగ్ మళ్ళీ ఇక్కడికి వచ్చాక. ఓకే. బెటర్ టు ప్రిఫర్ లెస్ దెన్ 1 lakh ఈజ్ ద బెటర్ ఆప్షన్. ఓకే. సో ఇక్కడ మెన్షన్ చేశారు 1 lakh ఆర్ బిలో అని మెన్షన్ చేశారు. బట్ ఎగ్జాక్ట్గా 1 lakhతో మ్యాచ్ అయినప్పుడు మళ్ళీ కొంచెం డైలమా ఉంటుంది. సో మీరు ఆ డైలమాకు వెళ్ళొద్దు అని అనుకుంటే అట్లీస్ట్ 99,999 అలా అయినా వెళ్ళండి బెటర్. ఓకే. సిమిలర్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2 lakhs లెస్ దెన్ 2 lakhs ఉన్న విధంగా చూసుకుంటే బెటర్, రైట్. సో ఇది కాకుండా అడిషనల్గా ఉండే నామినల్ ఛార్జెస్ అని అంటాం కదా. సో అవి ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే రిజిస్ట్రేషన్ ఫీ 1,000 rupees. ఓకే. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఇక్కడ 1,000 rupees మెన్షన్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 rupees. ఓకే. అండ్ రిఫండబుల్ కాషన్ డిపాజిట్ వచ్చేసి 2,000 rupees బై ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కేటగిరీ. ఓకే. సో 2,000 rupees క్యాష్ అండ్ డిపాజిట్. ఓకే. అండ్ నెక్స్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ ఆఫ్ 500 అప్రాక్సిమేట్లీ పర్ యానం ఫర్ ఫస్ట్ 2 years. ఓకే. యూసీ 1 లెవెల్లో మీరు 500 rupees పెట్టేసి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. అంటే మీకు ఏదైనా అయితే కనుక మీ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ బేస్డ్ ఏదైతే అమౌంట్ ఉంటుందో అమౌంట్ పే చేస్తారు. ఓకే. సో అంటే లైఫ్ ఇన్సూరెన్స్ లాగా ఇది ఒక మెడికల్ ఇన్సూరెన్స్. ఓకే. సో ఇది ఫస్ట్ ఇయర్కి 500 అండ్ సెకండ్ ఇయర్ కూడా 500 మ్యాండేటరీగా పే చేయాలి. ఓకే. సో ఇది ఒక 500 యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓవరాల్గా 3,500 పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు మ్యాండేటరీగా పే చేయాల్సిన అమౌంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఓకే. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ 500 కాబట్టి వాళ్ళకి 3,000 రూపీస్లో పే చేయాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. ఓకే. ఇది కాలేజీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు పే చేయాల్సిన థింగ్స్ ఇది. ఓకే. సెలెక్ట్ అయిపోయి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేసి మీరు ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు పే చేయాల్సిన అమౌంట్ ఇది. టోటల్ 3,500 ఫర్
బీసీ క్యాండిడేట్స్, ఓకే, అండ్ జనరల్ క్యాండిడేట్స్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 3,000 రూపీస్, రైట్. దట్ ఈస్ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ కాషన్ డిపాజిట్. ఓకే, కాషన్ డిపాజిట్ వచ్చేసి రిఫండబుల్, అంటే మీరు క్యాంపస్ నుంచి వెళ్ళి లీవ్ అయ్యేటప్పుడు మీకు ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ చేస్తారు. మీరు ఇన్ కేస్ ఎలాంటి డ్యామేజెస్ ఆర్జేకేటీకి మీరు చేయకపోతే కనుక మీ అమౌంట్ మీకు రిటర్న్ చేసేస్తారు. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ fee particulars, this is regarding, right. నెక్స్ట్, అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి సూపర్ న్యూమరీ సీట్స్ అని చెప్పేసి 5% ప్రొవైడ్ చేశారు. ఆర్ అవైలబుల్ అండర్ ద గ్లోబల్ కేటగిరీ. ఏదైతే గ్లోబల్ కేటగిరీ అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తున్నామో అందులో 5% సీట్స్ అవుట్ ఆఫ్ 1,500 ఉంటుంది. 5% 1,500 అంటే అరౌండ్ 75 సీట్స్ వచ్చేసి గ్లోబల్ కేటగిరీలో మెన్షన్ చేసేస్తారు, రైట్. సో అండ్ వేరే కంట్రీస్ నుంచి వెళ్ళి అప్లై చేసుకునే వాళ్ళకి వాళ్ళ 10th CGPR పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి మినిమం 70% మార్క్స్ అనేది ఉండాలి. 70% కన్నా తక్కువ ఉంది అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అడ్మిషన్ ప్రొసీజర్, రైట్. అండ్ గ్లోబల్ సీట్స్ అన్నీ కూడా సమ్టైమ్స్ ఫిల్ అవ్వవు. ఏవైతే ఫిల్ అవ్వకుండా ఉంటాయో గ్లోబల్ సీట్స్ వాటికి మళ్ళీ కూడా కౌన్సిలింగ్కి సెకండ్ ఫేజ్లో పిలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ, లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్ అదర్ స్టేట్ క్యాండిడేట్స్ will be allocated to the local candidates only for the TS by paying Rs 1,37,000 per annum, which includes tuition fee, examination, hostel, mess and laptop fee and etc. Okay, so అన్ఫిల్డ్ అనే కాదు, ఇన్ కేస్ గ్లోబల్ సీట్స్ ఏవైనా సరే దానికి పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి పర్ ఇయర్ 1,37,000 పే చేయాలి. అందులోనే మీకు ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది, ట్యూషన్ ఫీ ఉంటుంది, మెస్ ఫీ ఉంటుంది, హాస్టల్ ఫీ అండ్ ల్యాప్టాప్ ఫీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులోనే ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఓకే, మీరు అది తప్ప మీరు ఏం పే చేయాల్సిన ఎవ్రీ ఇయర్ 1,37,000 పే చేసుకుంటాం. అది గ్లోబల్ సీట్స్. గ్లోబల్ సీట్స్ అంటే దాని మీనింగ్ కాదు. ఓకే, గ్లోబల్గా మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అది అప్లై చేసుకోవడానికి మినిమం మార్క్స్ వచ్చేసి 70%. ఓకే, అప్లికేషన్ ఫీ వచ్చేసి అరౌండ్ 250 ప్లస్ ఉంటుంది, 250 అలా సంథింగ్ ఉంది. మిగతా వాళ్ళకి 200, 150 ఉంటే వాళ్ళకి 250 ఉంది. అండ్ ట్యూషన్ ఫీ వచ్చేసి మీరు పే చేయాల్సిన యాన్యువల్ ఫీ వచ్చేసి 1,37,000 per annum, right. And ఇక్కడ మెన్షన్ చేశారు ద ట్యూషన్ ఫీ ఫర్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియన్ వర్కింగ్ ఇన్ గల్ఫ్ కంట్రీస్ is Rs 1,37,000 per annum, which includes tuition, examination, hostel, mess and laptop fee. And 2% supernumerary seats are available for only international and NRI students. సో వీళ్ళకి ఫీ వచ్చేసి 3,01,000 per annum ఉంటుంది. సో వీళ్ళకి కూడా సేమ్ 3,01,000లోనే ట్యూషన్, ఎగ్జామినేషన్, హాస్టల్, మెస్ అండ్ ల్యాప్టాప్ ఫీ అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, సో దోస్ ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. ఓకే, అండ్ మోర్ థింగ్, lateral entry admission into 4 years BTech program is also available for international NRI students only, not for local students. ఓకే, అంటే ఆల్రెడీ 10+2 కంప్లీటెడ్ 12 years ప్రోగ్రామ్ చదివి ఉంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ ఇక్కడ బీటెక్లో ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళ కండిషన్ ఏంటంటే 70% మినిమం మార్క్స్ ఉండాలి ఆ 12th పాస్లో. ఓకే, అండ్ అది ఓన్లీ ఇంటర్నేషనల్ NRI స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంది. మిగిలిన స్టూడెంట్స్ అంటే లోకల్ కేటగిరీ CBSE వీళ్ళకి మాత్రం అది అవైలబుల్గా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ అలొకేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. PUC1, PUC2లో ప్రీ యూనివర్సిటీ కోర్స్ 1, ప్రీ యూనివర్సిటీ కోర్స్ 2లో మీకు వచ్చిన మెరిట్ని బేస్ చేసుకొని సబ్జెక్ట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అది కూడా మీరు ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఒక పర్సన్కి 10/10 CGPA ఉంది, ఇంకో పర్సన్కి 9 CGPA ఉంది. ఇద్దరు ఈసీ కోర్స్ని ఆఫర్ చేస్తారని అనుకుంది. ఈసీ అనేది అంటే 21% సీట్స్ అనేది మనకి దాంట్లో ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ ద డిమాండ్ ఉన్న కోర్స్ CSE అంటే. ఓకే, ఆబ్వియస్గా ఏంటి 10 CGPA వరకు డైరెక్ట్ వచ్చేస్తుంది, ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళు ఆప్షన్ పెట్టుకుని నెక్స్ట్ అయితే మనకు వచ్చేస్తుంది. బట్ 8 or 7 CGPA ఉన్నవాడు కూడా అదే ఆప్షన్, వాడికి కూడా అదే కోర్స్ విల్లింగ్గా ఉంది, అదే మెన్షన్ చేశారనుకుంది. బట్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో అలా అనమాట. బేస్డ్ ఆన్ మెరిట్ ఓన్లీ దే కెన్ అలాట్ ద బ్రాంచెస్. ఓకే, దానికోసం మీరు PUC లెవెల్లో కష్టపడి చదవాల్సి ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద హెల్ప్ లైన్ నెంబర్స్, దీస్ ఆర్ ద అనెక్సర్ 1 to 8. సో ఈ అనెక్సర్ షీట్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా లేవు, ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్, 2019 రిలేటెడ్ నోటిఫికేషన్. 2020 ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పుడు సంబంధించిన అన్ని అనెక్సర్స్ మెన్షన్ చేస్తారు. ఆ ఫార్మేట్లో మీరు సర్టిఫికేట్స్ కానీ ఇంకేదైనా ఉంటే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఆర్జేకేటీ, రైట్. సో ఇప్పటి వరకు అఫీషియల్గా ఓకే ఆర్జేకేటీ నుంచి ఎలాంటి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేయలేదు. ఓకే, మీరు ఆల్రెడీ వెబ్సైట్ కూడా స్టార్టింగ్లోనే మీకు చూపించాను. ఓకే, దెర్ ఇస్ నో అప్డేట్స్ ఫ్రమ్ ఆర్జేకేటీ ఎండ్.
ఇది 2019 ప్రాస్పెక్టస్, 2019 బ్రోచర్, అడ్మిషన్ బ్రోచర్. ఓకే, అందులో సర్టిఫికేట్స్ కానీ లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఫీ పర్టికులర్స్ కానీ ఎలా ఉన్నాయి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే, సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఓకే, సో సేమ్ ఇదే నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సేమ్ 2020లో కూడా ఉంటుంది మ్యాక్సిమం. ఓన్లీ డేట్స్ కొన్ని థింగ్స్ మాత్రం చేంజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ వీడియోలో సెలక్షన్ లిస్ట్ సంబంధించి అండ్ ప్రీవియస్ 2019 సెలక్షన్ లిస్ట్ ఏంటి, అండ్ అందులో ఎంతమంది అప్లై చేశారు ఆ టైంలో, 10 CGPA వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 9.5 ఎబో CGPA వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ 9 ఎబో ఎంతమంది ఉన్నారు అప్లికేషన్స్. ఓకే, అసలు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, బీసీ కట్ ఆఫ్ ఎంత, జనరల్లో కట్ ఆఫ్ ఎంత, ఓబీసీ కట్ ఆఫ్ ఎంత, ఇలా డిఫరెంట్ కట్ ఆఫ్స్. ఓకే, అండ్ ఏ డిస్ట్రిక్ట్ ఇందులో ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు ఆబ్జెక్టివ్ అడ్మిషన్స్కి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పటివరకు మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, డోంట్ ఫర్గెట్. Okay, and share this information to your friends. Okay, thank you.